హెబ్రీలో రాసి ఉంటుంది. ఏం రాసి ఉంటుందంటే, క్రీస్తు దేవుని తత్వానికి మూర్తిమంతమునై ఉన్నాడట. క్రీస్తు దేవుని తత్వం అంటే ఏమండి, దేవుని తత్వం అంటే ఆయన మనిషి కాదట, దేవుడు పశ్చాత్తాపడట, నరుల ముఖం లక్ష్య పెట్టడట. దేవుని తత్వం అంటే మనుషులు లెక్కలు తప్పవచ్చు, కానీ దేవుని లెక్కలు ఎప్పుడైనా తప్పవుతాయండి? ఏమండి, భూమట తన చుట్టూరు తను 1600 km/h వేగంతో తిరుగుతుందట. భూమట సూర్యుని చుట్టూ 107,000 km/h వేగంతో తిరుగుతుందట. ఏమండి, చంద్రుడట పక్షులకి ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తున్నాడట. ఇంకా చంద్రుడు ఏం చేస్తున్నాడట, భూమి యొక్క వాతావరణ పరిస్థితి కరెక్ట్గా ఉండడానికి చంద్రుడు ఉపయోగపడుతున్నాడట. 24 గంటలే భూమి మీద ఉండడానికి చంద్రుడు ఉపయోగపడుతున్నాడట. ఏమండి, గాలికి దేవుడు బరువు నియమించాడట. ఏమండి, ఆకాశాలని, పాలపుంతలని, నక్షత్రాలకి సమయం నియమించాడట, నక్షత్రాలకి వయసు నియమించాడట, నక్షత్రాలకి కాంతి నియమించాడట. ఏమండి, దేవుని లెక్కలు మనుషులు లెక్కలు తప్పవచ్చు, కానీ దేవుని లెక్కలు ఎప్పుడూ తప్పవచ్చు.